పోక్సో ఈ పోక్సో కేసు ఇది కోర్టు సినిమా బాగా తీశారు. అంటే మొత్తం సినిమా స్టోరీ మొత్తం కోర్టు గురించే ఉంది. సినిమా కోర్ట్ అంటే పోక్సో కేసు ఏ విధంగా తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ఇరికిచ్చారు. లాయర్ గానీ ఎవరైనా గానీ ఇది మాత్రం చాలా డేంజర్ కేసు. మేము కూడా లోపల ఉన్నప్పుడు అనుకున్నాం, చాలా కేసులు వస్తున్నాయి. నాది కూడా పోక్సో కేసునే, నిజంగా చెప్తున్నా, నాది కూడా పోక్సో కేసు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇష్టపూర్తిగానే పోయినాను. ఇష్టపూర్తిగానే అంటే అమ్మాయికి ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు మీకేమైనా ఇబ్బంది ఉంటేనే కదా చెప్తారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఎక్కడికి వెళ్తారు? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తారు కదా. సో నాకు కూడా తెలిసిన ఆమె నా దగ్గర వచ్చింది, అందుకోసం నేను కూడా తీసాను. కానీ మ్యారేజ్ చేసుకున్నా, పోక్సో కేసు పెట్టారు. లోపల ఉన్నప్పుడు దీని గురించి ఎవరైనా ప్రచారం అంటే రోజు ఒక్క డేలో కనీసం 4-5 కేసులు అయితే కన్ఫర్మ్ వస్తున్నాయి. రోజు 4-5 కేసులు వస్తున్నాయి లోపల. అయితే మేము కూడా చాలా బాధపడ్డాం లోపల. దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు, మళ్ళీ రాకుండా లోపల రాకుండా ఈ పోక్సో కేసులో ఇరుకోకుండా బయట వస్తే బాగుండు అని చెప్పేసి తీశారు. మూవీ కోర్టు గురించి చాలా బాగుంది, పోక్సో కేసు కూడా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా బాగుంది. పోక్సో కేసు అంటే చాలా ఇబ్బంది ఉంటాయి. ఇబ్బంది పడే అసలు మళ్ళీ వేరే వాళ్ళు ఇరుక్కోని పరిస్థితి రాకండి, చేయకండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క అబ్బాయిలు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే రేపు మన జీవితమే నాశనం అవుతుంది. సో అబ్బాయిలు ప్రతి ఒక్క 18 కన్నా బిలో లోపల ఉన్న 17 గానీ 15 గానీ 14 గానీ 13 గానీ అలా ఉన్న అబ్బాయికి లవ్ చేయరు. ఎవరైనా అబ్బాయిలు లవ్ చేస్తే ఈ సినిమా మాత్రం కన్ఫర్మ్ చూడాలి, అబ్బాయిలే చూడాలి. రేపు అబ్బాయిల జీవితమే నాశనం అవుతుంది. సో కాబట్టి సినిమా బాగుంది. జరిగిందని నాకైతే సినిమా న్యాయం జరిగింది. 250 టికెట్ పెట్టిపోయినా టికెట్ కి న్యాయం జరిగింది. చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసాను. స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అండ్ లేత అంటే మాలాంటి ఏజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది, తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో. అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని అంటే ఈడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశాలలో సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అండ్ ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాల్సిన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లా చంపేసిన కమెడియన్ గా చూసాం. దీంట్లో ఒక సీరియస్ రోల్ లో చూస్తామన్నా, అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయి ఆ క్యారెక్టర్ మాత్రం. అన్నా శివాజీ అన్న, బిగ్ బాస్ శివన్న, నువ్వు కంబ్యాక్ ఇచ్చినావు అన్న. ఈ సినిమాతో నువ్వు కంబ్యాక్ ఇచ్చినావు. నీ కోసం కొత్త డేటా స్టోరీ రాసుకోవాల్సింది. మెయిన్ గా విలన్ నిజం మాత్రం చెప్పేసింది భయ. అందరు ఒక ఎత్తు, విలన్ ఒక ఎత్తు. మన శివాజీ అనే యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ఇంకొకటి అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చెప్పేసింది భయ. ఆమె ఎమోషనల్ తో, ఆమె క్యూట్నెస్ తో. శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నో నాకు తెలియదు, నాయది అనుకోండి. శ్రీదేవి చంపేసిన ఎక్స్ప్రెషన్ తో ఈ సినిమాతో అసలు జూనియర్ లావణ్య త్రిపాఠి అనుకోండి, ఆమె స్మైల్ కి ఫీల్ అయిపోయినా భయ. ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. నేను చెప్పేస్తున్నా కదా, తెలుగు స్టార్ హీరో అయిపోతావు. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. మెయిన్ గా ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్ లో జరిగే సన్నివేశాలు, పబ్లిక్ లో జనరల్ కాంబినేషన్ బ్రో, నాకే చాలా బాగా నచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో అదే తీశారు. అండ్ మంచి మెసేజ్. ఈ సినిమానే పోలీసులు, లాయర్లు అందరు చూడాలి. మెయిన్ గా పోలీసులకు, లాయర్లకు ఒకటే చెప్తా, మీడియా ద్వారా చెప్తున్నా, మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోండి. పేదోళ్ళు సపోర్ట్ లేదని మీరు పేదోళ్ళు తొక్కేస్తారు. కానీ పోలీసులు, లాయర్ పక్కా చూడాలి. అండ్ అమ్మ నాన్న సినిమా చూడండి, మంచి కల్ట్ ఉన్న సినిమా, కోర్టు సూపర్.